స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అదే హడావిడి ఉంటుందండి. పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది హెల్తీగా అనేసి. అలాంటప్పుడు మీరు అన్ని పప్పులతో దోసలు వేయండి ఇలా. ఎందుకంటే పప్పులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి అన్ని పప్పులు తినడం అలవాటు చేయండి. అన్నీ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానంటే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, 4 బాదాంలు వేశాను. బాదాం లేకపోతే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు. హాఫ్ గ్లాస్ బియ్యం కూడా వేశాను. హాఫ్ గ్లాస్ అంటే చిన్న టీ గ్లాస్‌తో. అంటే అన్నీ 2 టేబుల్ స్పూన్స్ వస్తాయి. కాకపోతే నేను ఇక్కడ గోధుమ రవ్వ మాత్రము ఒక 1 గ్లాస్ తీసుకున్నానండి. ఫుల్ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్‌తో అన్నీ మాత్రం హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను. చిన్న టీ గ్లాస్ లాంటిది. అన్నీ బాగా కడిగి శుభ్రంగా నానబెట్టుకొని ఒక 8 అవర్స్ తర్వాత నైట్ మనము మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకున్నామంటే మార్నింగ్ మీరు చక్కగా దోసలు వేసుకోవచ్చు. అన్ని పప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ అని చెప్పొచ్చు బ్రేక్‌ఫాస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.